నువ్వేదో దోషిలాగా నేరం చేసిన వాళ్ళలాగా భయపడి తెగ టెన్షన్ పడిపోతున్నావు. భర్త పోయిన ప్రేమ అనే కారణంతో దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఆ రుద్ర ఒప్పుకున్నాడు. ఇప్పుడు దీని ఆరోగ్య పరిస్థితి తెలిస్తే చెప్పకుండా దాచామనుకో, పెళ్ళైన తర్వాత తెలిస్తే అప్పుడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడు? దీని బ్రతికేమవుతుంది? అందుకే ఇక రహస్యాలొద్దు. వాణ్ణి పిలిచి నందిని ఆరోగ్య పరిస్థితి మొత్తం చెప్పేద్దాం. నిజమే దేవి, నీలో అత్త కంటే అమ్మే ఎక్కువ ఉంది. అలాగే మాట్లాడదాం, చెప్దాం. నేను నమ్మను. ఏంటి నమ్మవు? అదే నందిని ఇష్టంతో ఈ పెళ్లికి ఒప్పుకుందంటే మాత్రం నేను నమ్మను. ఎందుకు నమ్మవు? నిన్నే తలుచుకుంటూ జీవితంతో ఏడుస్తూ కూర్చోవాలనుకుంటున్నావా? అది కాదు పట్టాభి, తనకి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. సడన్ గా నన్ను మర్చిపోయి వాడినెవరినో యాక్సెప్ట్ చేసింది అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఏంటి నవ్వుతున్నావు? అసలు ఇదంతా ఎందుకు చేసావురా నువ్వు? జానక్ కోసం కదా? అంటే దాని అర్థం నందిని జీవితం స్పాయిల్ అవ్వాలనా? కాదుగా. ఓకే, అసలు నీ ఉద్దేశం ఏంటి? నందిని నిన్ను మర్చిపోవాలి, తను ఇంకో పెళ్లి చేసుకోవాలి, తను లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవ్వాలి, ఎట్ ద సేమ్ టైం నీ లైఫ్ జానకితో సెటిల్ అవ్వాలి, అంతేగా? ఇదేగా జరుగుతోంది. ఇందులో నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావటం లేదు. తను నిన్ను మర్చిపోయి ఇంకో అతన్ని పెళ్లి చేసుకుంటుంటే దాన్ని నువ్వు ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు? అసలు నీకు నందిని కావాలా, జానక్ కావాలా? ముందు అది చెక్ చేసుకో. పట్టాభి, నాకు జానకియే కావాలి, కానీ నందిని ఆనందం కూడా నాకు కావాలి. దెన్ లీవ్ ఇట్. తను రుద్రాన్ని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుందని తను అనుకుంటోంది. కాదంటానికి నువ్వెవరు? అతన్ని చూస్ చేసుకుంది తను, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది తను. ఇందులో ఎవరి బలవంతం లేదు కదా. నిజమే, కానీ నాలో ఉన్న ఫీలింగ్ ఏంటో నాకే అర్థం కావడం లేదు పట్టాభి. తను నన్ను మర్చిపోవాలి అనుకున్నాను, మర్చిపోయింది అంటే తట్టుకోలేకపోతున్నాను. తను ఇంకో పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, కానీ ఇప్పుడు చేసుకుంటుంది అంటే ఒప్పుకోలేకపోతున్నాను. అఫ్కోర్స్ కొన్నాళ్ళు కాపురం చేశాను కదా, ఆ ఫీలింగ్ అలాగే ఉంటుందేమో. అదే బంధం అంటే. కానీ అంత తేలిగ్గా మనుషులు ఎలా మారిపోతారు పట్టాభి? మార్పులు చాలా సహజం విజయ్. ఎందుకు మారరు? నిన్నే తీసుకో. నువ్వు జానకి కావాలంటున్నావు, మరి నందినితో కాపురం ఎలా చేశావు? మీ ఇద్దరి మధ్య ఎన్ని రోజుల, ఎన్ని నెలల, ఎన్ని సంవత్సరాల సాంగత్యం ఉందో నాకు తెలియదు. కానీ అన్ని సంవత్సరాల్లో, అన్ని నెలల్లో, అన్ని రోజుల్లో, అన్ని గంటల్లో ఒక్క నిమిషమైన నందిని మీద నీకు ప్రేమ పుట్టలేదా? నువ్వు కాపురం చేశానన్నావుగా, ఆ క్షణంలోనైనా నువ్వు తనని కోరుకొని ఉండాలిగా. ఆ నిమిషం నీకు ప్రేమ పుట్టింది, ఆ క్షణం నువ్వు తన్ని కోరుకున్నావు అంటే అప్పుడు జానకిని మర్చిపోయావనేగా. విజయ్, మార్పు మరపు అనేది ఆ దేవుడు మనిషికిచ్చిన ఓ గొప్ప వరం. సరే, నీ గురించి పక్కన పెట్టు, జానక్ గురించే తీసుకుందాం. ఇక్కడికి చనిపోవడానికి వచ్చింది, తర్వాత నీతో బతకాలని, తర్వాత ఒంటరిగా బతకాలని, మళ్ళీ నువ్వు కావాలని. ఎన్ని మార్పులు, ఎన్ని మరుపులు. మీరెలాగైనా ఉండొచ్చు,
అక్కడ నందిని మాత్రం అలాగే ఉండాలా? ఏంట్రా విజయ్ ఇది? నీది స్వార్థం. నీ బాధలో న్యాయం లేదు. మరలాంటప్పుడు వైశాలిలో మార్పు రావడం కూడా కరెక్టేగా. యోగిని ప్రేమించింది, కావాలనుకుంది, ఇప్పుడు వద్దు అనుకుంటుంది. నువ్వు కావాలనుకుంటుంది. తప్పులేదుగా. మాలో మార్పులు కరెక్ట్ అయినప్పుడు వైశాలిలో మార్పు ఎందుకు కరెక్ట్ కాకూడదు? నువ్వెందుకు తన్ని యాక్సెప్ట్ చేయకూడదు? నిజమే, వైశాలి మారటంలో తప్పులేదు. మారాలి. అలాగే ఉంటే ఎలా? పటాబి, అట్ ద సేమ్ టైం నువ్వు కూడా మారాలి. దేవి, మాట్లాడు. నువ్వే మాట్లాడు. రుద్ర, నువ్వు నందిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. మీ పెళ్లిని మేం కూడా మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, అంతేగా? మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? కొడుకును పోగొట్టుకున్న తల్లిని, తల్లి స్థానం పోయింది కాబట్టి అత్త స్థానం కూడా ఉండదు. అది ఆలోచించకుండా అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు తెలిసొచ్చింది మీ వల్ల. సారీ అంటే మిమ్మల్ని బాధ పెట్టుంటే. అయ్యో, ఇందులో మీ తప్పే ఉంది. మీ జీవితం మీ ఇష్టం, దాన్నిష్టపడటం మా తప్పు. ఇది ఎందుకు జరుగుతుందంటే మా జీవితాలన్నీ మీతో ముడిపడి ఉంటాయని మేమనుకుంటాం. అందుకే మీ మీద కూడా ఇష్టాన్ని పెంచుకుంటాం. ఆ ఇష్టంతో పాటు హక్కులు కూడా వచ్చాయని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఇష్టం వేరు, హక్కులు వేరు కదా. మేము ఇష్టం దగ్గరే ఆగిపోవాలి, హక్కుల వరకు వెళ్ళకూడదు. ఇప్పటి వరకు గుండె దగ్గర ఆగిపోయిన బాధ కదా ఇలా బయటికొచ్చేస్తుంది. ఇది రావటమే మంచిది, లేకపోతే గుండె ఆగిపోతుంది. మాట్లాడు, మాట్లాడు, అతనితో మాట్లాడు. బాబు రుద్ర, మా వదిన మాట్లాడేది విను. రుద్ర, నేను నిన్ను బెదిరించాను, ఒక పగవాడిలాగా ట్రీట్ చేశాను. అది ఇంకా నీ మనసులో ఉంది కదా? అబ్బే లేదండి, అది నేను ఎప్పుడో మర్చిపోయాను. రుద్ర, కోపం, భయం, ప్రేమ ఈ మూడు అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు. ఇందులో నేను నీకు రెండిచ్చాను, కోపం, భయం. కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ వదిలే, ఎందుకంటే మీ ఇద్దరి పెళ్లికి మేము ఒప్పుకుంటున్నాం. ఏం దేవి? చాలా థ్యాంక్స్ అండి. నందినిని పువ్వుల్లో కాదు, నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. తన కోసం నా ప్రాణాలైన ఇస్తాను. ప్రాణం ఇవ్వద్దు,
ప్రాణంలా చూసుకో చాలు. అయినా నాకు తెలియక అడుగుతాను, నువ్వు నందినిని ఎందుకు ఇష్టపడుతున్నావు? ఎందుకు ప్రేమిస్తున్నావు? తనకి పెళ్ళయిందని తెలుసు, భర్త పోయాడు, తనిప్పుడు విడో అని కూడా తెలుసు. అయినా ఎందుకు? తన అందంగా ఉంటుందనా? తన వెనుక కోట్ల ఆస్తి ఉందనే? చూడండి, నందిని అందగత్తానో తన వెనక కోట్ల ఆస్తి ఉందనో నేను తనని ప్రేమించలేదు. జస్ట్ నందినిని మాత్రం ప్రేమించాను. గుడ్. మాకు అదే కావాలి. మాకు తెలిసిన రుద్ర ఇప్పుడు నీలో లేడు కదా, మారావు కదా? నేను మారానండి. ఓకే, నందిని గురించి నీకేం తెలుసో చెప్పు. తను మంచిది, మొండిది, బోళా మనిషి. అందరి దృష్టిలో చెడ్డదానిగా కనిపించవచ్చు, కానీ బేసిక్గా తనకి చెడ్డతనం అంటే ఏంటో తెలియదు. ఇవందరికీ తెలుసు. తెలియనివేమైనా చెప్పు. ఇంకేముందండి? ఉంది. నందినికి బ్రెయిన్ డిసీజ్ ఉంది. ఎందుకలా షాక్ అయ్యావు? నందిని నీకు ఈ విషయం చెప్పలేదా? లేదండి. అంతేలే, తనకి డిసీజ్ ఉందని అదే ఒప్పుకోలేదు. ఇంకా నీకేం చెప్తుంది? అది పెద్దదా కాదా, సీరియస్దా కాదా అన్నది పక్కన పెట్టు. తనకి డిసీజ్ ఉన్నది నిజం. ఇప్పుడు చెప్పు, ఈ పెళ్లి నీకు ఓకేనా? చూడండి, నేను నందినిని ప్రేమించాను అంటే తనని, తనలోని లోపాలని కూడా ప్రేమించానని అర్థం. వెరీ నైస్. ఇప్పుడు చెప్తున్నాను విను. ప్రస్తుతం తనకే ప్రమాదం లేదు. బట్ తను ఎక్కువగా ఎమోషనల్ అవ్వకూడదు, ఎక్కువ బాధపడకూడదు. ఇంకా చెప్పాలంటే తన్ని గాజు బొమ్మలా చూసుకోవాలి, ఒక పసి పాపలా చూసుకోవాలి. తన కోపాన్ని, బాధని, ఏడుపుని ప్రేమించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. వీటన్నింటికీ ఓకే అనుకుంటే తన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడు. లేదంటే ఇప్పుడే చెప్పేసేయ్. నేను తనని ప్రేమించానండి. ఇంతకంటే ఇంకేం చెప్పను. మీరు నందినికి అత్తగారు. అత్త అంటే అమ్మతో సమానం. మీరు మళ్ళీ తనకి పెళ్లి చేయాలనుకుంటున్నారు చూడండి. మీది చాలా గొప్ప మనసు. నందిని నా ప్రాణం అండి. నాకేమైనా డిసీజ్ వస్తే నన్ను నేను వదులుకుంటానా? అలాంటిది నందినిని ఎలా వదులుకుంటాను? నందిని నేను వేరువేరు కాదండి, ఒకటే. పద, ఇంటికెళ్దాం. వెళ్ళు. ఆగు. రా.
నందిని, అత్తయ్య, ఎలా ఉందమ్మా? నొప్పిగా ఉంది అత్తయ్య. ఇక్కడ కాదత్తయ్య, ఇక్కడ. రా. రుద్ర, నీకెలా తెలిసింది? ఆంటీ చెప్పింది. రియలీ? ఏ చెప్పకూడదా? అసలు నీకు రుద్ర అంటే ఇష్టం లేదు కదత్తయ్యా? దాందే ఉందమ్మా. నువ్విష్టపడితే నేను ఇష్టపడాలిగా. రుద్ర, మా అత్తయ్యలో చాలా మార్పు వచ్చింది. ఐ లైక్ ఇట్. నేనిప్పుడే వస్తానమ్మా. సో ఇక నుంచి నువ్వు కూడా మా అత్తయ్యకి ఫ్రెండ్వే అన్నమాట. అదెలా? చెప్పిందిగా, నువ్విష్టపడితే నేను ఇష్టపడాలిగా అని. అంటే ఏంటి, నాకు ఫ్రెండ్ అయితే తనకి ఫ్రెండ్ అనేగా. అమ్మా, ఎక్కడున్నావురా? బయటున్నానమ్మా. ఏం చేస్తున్నావు? ఏవో ఆలోచనలు. మొన్న నేను చెప్పిన దాని గురించేనా? హ్మ్. నందినికి రుద్ర అంటే ఇష్టమని అమ్మ చెప్పింది. అమ్మ అబద్ధం చెప్పిందా అని అనుకుంటున్నావు, అవునా? లైన్లో ఉండు. మూడు పెళ్ళాలు పండుకొని ఏం చేస్తారు? ఏయ్, కొడతాను. ఏంటా మాటలు? పండుకొని కోసుకొని తింటారు. ఇందులో ఏముంది? ఇంతేనా? ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్, జోక్స్ బాగానే నేర్చుకున్నావు. అమ్మాయిల దగ్గర అబ్బాయిలకి ఇలాంటివే గుర్తొస్తాయి. ఓ, అప్పుడప్పుడు ఇలాంటి రొమాంటిక్ జోక్స్ ఎంజాయ్ చేయాలి. పర్లేదు, నీకు కూడా రొమాంటిక్ సెన్స్ ఉంది. హలో, నేను పైకే హార్డ్వేర్ లా ఉంటాను, లోపలంతా రొమాంటిక్ వేరే, ఓ తెలుసా?
ఏంటిది? లేకపోతే ఏంటి? విన్నావు కదరా? ఏంటమ్మా ఇదంతా? నేను ముందు ఒప్పుకోలేకపోయాన్రా. కాని మార్పనేది వస్తూ ఉంటుంది, మనం పిలవకపోయినా. మనం చేయగలిగింది దాన్ని ఒప్పుకోవడమే. నువ్విక వీటి గురించి ఆలోచించటం మానేసి జానకిని బాగా చూసుకో, తనతో ఆనందంగా ఉండు. ఇదంతా చేసింది జానకి కోసమేగా. తనలో మార్పు వచ్చిన తర్వాత నువ్వే తన్ని దూరం పెడితే ఎలారా? వదిలే. నందిని, అమ్మ, అత్త, మామయ్య అందర్నీ వదిలే. జానకిని మాత్రమే చూసుకో. నా దగ్గర ₹1 కూడా లేదురా. అట్ట అనకండి బాబు. మీరు గాని డబ్బులు ఇచ్చారనుకోండి, మీకు అద్భుతమైన విషయం చెప్తాను. ఏంటది? సీక్రెట్ అండి. ఎవరి గురించి?